నమస్తే నేను వైష్ణవి వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే స్నేహ మ్యాక్స్ డైరెక్టర్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కడికల రాంబాబు గారి కుమారుడి వివాహం అంగరంగ వైభవంగా నిర్వహించారు గుంటూరు జిల్లా ప్రొన్నూరులో జరిగిన ఈ వేడుకలలో డాక్టర్ కటికల శివభాగ్యారావు ఐఆర్ఎస్ విఆర్ఎస్ గారు పాల్గొని స్నేహ గ్రూప్ చైర్మన్ నవ దంపతులను ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో కటికల రవికుమార్ డిఎస్పీ రిటైర్డ్ నమ్మి అప్పారావు యాదవ్ తమనం విజయ్ కుమార్ స్నేహ గ్రూప్ స్టాఫ్ వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు ఋషికొండకు కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రిత్వ శాఖ కమిటీ చేరుకుంది ఋషికొండపై నిర్మాణాలను కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రిత్వ శాఖ కమిటీ పరిశీలించింది 3 రోజుల పాటు విశాఖలోనే ఉండి నిర్మాణాలను పరిశీలించనుంది తిరుమలలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుని ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకోన్ దర్శించుకున్నారు విఐపి విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి బాలీవుడ్ నటి దీపికా పదుకోన్ తిరుమలలో స్వామివారిని సేవలో పాల్గొని మొక్కులను చెల్లించుకున్నారు దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శేష వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు గుంటూరులో సినీ నటి అనసూయ సందడి చేశారు ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆమెను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు ఈ క్రమంలో ఆమె డాన్స్ చేస్తూ అభిమానుల్ని ఉత్తేజపరిచారు వైవిధ్యభరితమైన కొత్త డిజైన్లతో సంప్రదాయం ఆధునికత కలబోసిన షాపింగ్ మాల్ ను ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని వారు తెలిపారు టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్ జన్మదిన సందర్భంగా టీపీసీసీ ప్రచార కమిటీ కో కన్వీనర్ వజీర్ ప్రకాష్ గౌడ్ బంజారా హిల్స్ లోని ఆయన నివాసంలో కలిసి శాలువాతో సత్కరించారు పుష్పగుచ్చాన్ని అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు వారికి తిరుమల తిరుపతి దేవస్థానం వారి నూతన సంవత్సర డైరీని డిజిటల్ క్యాలెండర్లను అందజేశారు వారితో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు చావా సత్యనాగ దుర్గా ప్రసాద్ దుడ్డు సుబ్రహ్మణ్యం మదిన శుభాకాంక్షలు తెలిపారు వాళ్ళకి సహాయ కేంద్రంగా ఉంటుంది ప్లస్ వాళ్ళకి మిగతా దూర ప్రాంతాలు ఉన్న వాళ్ళకి కూడా ఒక నెట్వర్క్ ఏర్పాటు చేస్తాం న్యాయవాదులతో ఇటు దగ్గర ఉన్న ప్రాంతమే కాకుండా ఇప్పుడు మిగతా దూర ప్రాంతాలకు వచ్చినప్పుడు కూడా అక్కడ ఉన్న న్యాయవాద నెట్వర్క్ తోటి మా నెట్వర్క్లో వాళ్ళని పెట్టుకొని ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మా న్యాయవాదుల బృందం ఉచిత సలహాలు ఈ ఎయిడ్ అండ్ అడ్వైజ్ అండ్ కౌన్సిలింగ్ పార్టీకి ఇది ఏర్పాటు చేయబోతున్నాం న్యాయవాదులతో మొదలు పెట్టడం అట్లాగే జరిగింది ఇప్పుడు దీనిని ప్రతి వాళ్ళకు ఉపయోగించినట్టు ఇంక్లూడింగ్ జర్నలిస్ట్ మిత్రులకు కూడా మీకు సంబంధించిన ఇష్యూస్ ఉంటే కూడా మీ లీగల్ పరంగానే కాకుండా మీ ఉద్యోగ పరంగా కూడా సమస్యలను కూడా తీర్చడానికి వరకు రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలపై నిర్బంధం తక్షణమే ఆపి వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని సిపిఎం కడప జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ నగర కార్యదర్శి రామ్మోహన్ పేర్కొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అంగన్వాడీ కేంద్రాలను మూసివేసి పోరాటం చేస్తున్నారని వారు తెలిపారు వైసీపీ నేతలు అంగన్వాడీ కేంద్రాల తాళాలను పగలగొట్టడం టెంటులను తీసివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు మహిళలనే గౌరవం లేకుండా బొబ్బిలి వైసీపీ ఎమ్మెల్యే మాట్లాడడం సరికాదని విమర్శించారు తక్షణమే క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు 1,00,000 మంది అంగన్వాడీలు 56,000 పైచిలుకు అంగన్వాడీ సెంటర్స్లో సమ్మెకు దిగడం జరిగింది ఈ సమ్మె ప్రధానమైన డిమాండ్లు కేంద్ర లేబర్ కమిషన్ కనీస వేతనం 26,000 ప్రభుత్వ రంగంలో కానీ ప్రభుత్వ అనుబంధ రంగాల్లో కానీ పనిచేయించుకుంటే ఇవ్వాలని చెప్పి నిర్ణయించింది దాన్ని ఇమ్మని అడుగుతూ ఉన్నారు రెండోది జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల ముందు తెలంగాణలో ఎంత పెంచితే దానికి అదనంగా నేను ఇస్తాను అని చెప్పారు ఇప్పుడు 13,500 రూపాయలు తెలంగాణలో ఇస్తూ ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో 11,500 ఇస్తూ ఉన్నారు ఇప్పటి వరకు 4 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం గడిచిపోయింది ఇప్పటి వరకు పెంచలే ఆయన చెప్పిన మాట తప్పాడు మడమ తిప్పాడు సుధీర్ ఫౌండేషన్ లో గుర్రం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులు పండ్లు భోజన సరుకులు అందజేశారు టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్ జన్మదినం సందర్భంగా
ఎల్బీ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఏ బ్లాక్ ప్రెసిడెంట్ గుర్రం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో హయత్ నగర్ డివిజన్లోని సుధీర్ ఫౌండేషన్లో విద్యార్థులకు పండ్లు పంపిణీ చేసి భోజన సరుకులను అందజేశారు. నిర్మల్ భైన్సా రహదారిపై దిలావర్ పూర్ గ్రామానికి చెందిన రైతులు రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మిస్తే రైతుల పంటలు దెబ్బతింటాయని, ఫ్యాక్టరీ నిర్మాణం ఆలోచన విరమించుకోవాలని వారు కోరారు. రైతులకు ప్రజలకు ఇబ్బంది కలిగించే ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని రైతులతో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు. టీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ యశోద ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అనంతరం బంజారా హిల్స్లోని నందినగర్ నివాసానికి ఆయన వెళ్లారు. ఈ నెల 7న ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో జారిపడటంతో కేసీఆర్ ఎడమ తుంటి భాగంలో తీవ్ర గాయం కాగా సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో వైద్యులు తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేశారు. అనంతరం ఆసుపత్రిలో కోలుకుంటున్న కేసీఆర్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా పలువురు రాజకీయ సినీ ప్రముఖులు పరామర్శించారు. ఆయన ఆరోగ్యం కుదుటపడి కోలుకోవడంతో నేడు ఆసుపత్రి నుంచి వైద్యులు డిశ్చార్జ్ చేశారు. మంత్రులు తుమ్మల సీతక్కను ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కలిశారు. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ సహకారం చేనేత అండ్ వస్త్రాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుని, శిశు సంక్షేమ అండ్ పంచాయతీ రాజ్ అండ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్కని ఆత్మీయంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం యాదాద్రి శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి వారి చిత్రపటానికి లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. ఆ తరువాత పలు అంశాలపై వారు చర్చించారు. ఇక ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మాస్టర్ కి టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.